హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. యువ వికాసానికి 14 లక్షల పైగా అర్జీలు. యూనిట్ మంజూరుకు 16న బ్యాంకర్లతో సమావేశం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తులు భారీగా వస్తున్నాయి. దరఖాస్తు గడువు ఈ నెల 14తో ముగియనుండగా శనివారం నాటికి దాదాపు 14 లక్షల పైగా అర్జీలు వచ్చినట్టు తెలిసింది. దరఖాస్తుల స్వీకరణ పూర్తయిన వెంటనే కేటగిరీలు, కార్పొరేషన్లు సమైక్యుల వారీగా వాటిని విభజించనున్నారు. ఈ నెల 16న బ్యాంకర్లతో సమావేశమై యూనిట్ల మంజూరు, రుణాలు తదితర అంశాలపై చర్చించింది కార్యాచరణ రూపొందిస్తున్నట్టు సమాచారం. ఈ పథకానికి దరఖాస్తు చేసేందుకు అవసరమైన కుల ఆదాయ ధృవీకరణ పత్రాల కోసం మార్చి 24 నుంచి ఏప్రిల్ 11 వరకు రాష్ట్ర వ్యాప్తంగా మీ సేవా కేంద్రాల ద్వారా రెవెన్యూ కార్యాలయాలకు 13.98 లక్షల దరఖాస్తులు వచ్చాయి. తక్కువ సమయంలో భారీగా దరఖాస్తులు రావడం మీ సేవ చరిత్రలో రికార్డుగా మారింది. గత 15 రోజుల్లో 11.34 లక్షల అర్జీలను అధికారులు ఆమోదించారు. శుక్రవారం ఏప్రిల్ 11 నాటికి ఇంకా 2.64 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నట్టు తెలుస్తుంది. గడువు పెంచాలని సీఎస్కు వినతి. రాజీవ్ యువ వికాస పథకానికి దరఖాస్తు గడువును ఈ నెలాఖరుకు పెంచాలని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం కోరింది. సంఘం రాష్ట్ర కార్యదర్శి నేతృత్వంలో నేతలు సీఎస్ని కలిసి శనివారం ఆమె కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. దరఖాస్తుకు అవసరమైన ధృవీకరణ పత్రాల జారీలో జాప్యం జరుగుతుందని, సర్వర్ డౌన్ కావడంతో పాటు ఇతర సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు. వీటికి తోడు వరుస సెలవులను పరిగణలోకి తీసుకుని గడువు పొడిగించాలని కోరారు.